ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను చిన్నప్పుడు కరెంట్ వచ్చేది కాదు, మా ఊర్లో కరెంట్ ఉండేది కాదు. తర్వాత గ్రాడ్యువల్గా కరెంట్ పట్టణాలకు వచ్చింది, పల్లెలకు వచ్చింది, ముందు ఇండ్లకు వచ్చింది, తర్వాత వ్యవసాయానికి వచ్చింది. ఇప్పుడు మన ఇంటిపైనే మనం కరెంటు తయారు చేసుకుంటున్నాం. సోలార్ వచ్చింది. మీ అందరికీ పిలిపిస్తున్నా, మీరు ముందుకు రండి, మీరు కరెంటు ఉత్పత్తి చేసుకోండి. పేదవాళ్ళకు అండగా నేనుంటా. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తాం. రైతులందరికీ కుసుమ కింద పూర్తిగా ఫ్రీగా మీకు అందరికీ సోలార్ పెట్టిస్తాం. బీసీలకు అదనంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 2 మెగావాట్లకి 60,000 రూపాయలు ఇస్తే మనం ఒక 25,000 ఇచ్చి మొత్తం 70 నుంచి 95,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇస్తాం. ఒకసారి మీరు పెట్టుకుంటే ఇంకెప్పటికి కూడా కరెంటు కొనే పరిస్థితి ఉండదు. మీకు ఎక్కువ ఉంటే మీరు గ్రిడ్కి ఇవ్వండి, మళ్ళీ మీకు కావాలంటే మీరు తీసుకోండి. మీ మీటరే చెప్పేస్తుంది ఎంత మీరు వాడుకున్నారు, ఎంత డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మళ్ళా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటే మీరు ఎక్కువ ఇస్తే మీకు డబ్బులు వస్తుంది, లేకుంటే మీరు వాడుకుంటే వాడుకున్న మోతాదులో కట్టే పరిస్థితికి వస్తుంది. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కరెంట్ ఎక్కడో వైర్లో వచ్చేది. ఇప్పుడు కరెంట్ అంతా కూడా తయారు చేసి గ్రీన్ హైడ్రోజన్ అమోనియా తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇది పెద్ద మార్పు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రపంచం అంతా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. రెండోది మీరు ఒకసారి చూస్తే, మూడోది నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యం. దగ్గర 20 లక్షల ఎకరాల్లో 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ఈ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మీ భూములు ఇంప్రూవ్ అవుతాయి. ఈరోజు నేను చూశాను, నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది, గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్టు. దేశమంతా చేశారు, మన రాష్ట్రంలో కూడా చేశారు. మన రాష్ట్రంలో మీరు చూస్తే సెలైనిటీ దగ్గర 9.7% భూముల్లో సెలైనిటీ ఉంది. ఫ్లోరైడ్ 8.99% ఫ్లోరైడ్ ఉంది. నైట్రేట్ 24% ఉంది. నేను చూసేవాడిని ముఖ్యమంత్రిగా. ఆ రోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ఎక్కువ ఉండేది.